నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కల్తీ మద్యాన్ని అరికట్టాలని కదం తొక్కిన మహిళలు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత. ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. పలుకురు గ్రామంలో చేపడుతున్న నాపరాతి గనుల ప్లాస్టిక్ ఆపాలని డిఆర్ఓకు స్థానికుల వినతి. ముగిసిన ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు. కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ కార్మిక సంఘాల హెచ్చరిక. మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు. రేపటి నుండి శ్రీమద్ రామాయణ సత్సజ్ఞాన మహాయజ్ఞం. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో సీఏ కృష్ణమూర్తికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజా సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలని మహిళల పుస్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నాడని, మహిళల, చిన్నారుల, వృద్ధుల మాన ప్రాణాలను కాపాడాలని, రక్షణ కల్పించాలని నంద్యాల మహిళలు, వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళలు, నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా మంచినీరైనా దొరకకపోవచ్చు, కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం మాత్రం అడుగడుగునా ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగానే లభ్యమవుతుందని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని, కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వీటన్నిటిని చూస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి చోద్యం చూస్తూ ఉండటం సరికాదని, కల్తీ మద్యం నియంత్రించలేని మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బడి లేదు, గుడి లేదు, ఎక్కడైనా మద్యం దొరుకుతుందని అడుగడుగున బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మద్యం సేవించిన వారు మహిళలను వేధింపులకు గురి చేస్తూ హత్యలు, అత్యాచారాలు, దాడులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటువంటి నకిలీ మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. మద్యం తాగిన వ్యక్తులు విచక్షణ కోల్పోయి తల్లి, చెల్లి కానరాక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతున్నదని, కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించలేని పరిస్థితికి వచ్చినదని, పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కల్తీ మద్యాన్ని నియంత్రించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ రామలింగారెడ్డి, స్టేట్ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, మాజీ దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, జిల్లా జనరల్ సెక్రటరీ దేవనగర్ పాషా, నంద్యాల జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య, అసెంబ్లీ లీగల్ గ్రీవెన్స్ అధ్యక్షుడు వివేకానందరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, క్రిస్టియన్ మైనార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు మనోజ్, వైసీపీ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీనివాసులు, అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు హుసేనమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ హైమావతి, నంద్యాల మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, నంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బలక్ష్మి, షాదిక్ బాషా, సర్పంచ్లు కోటిరెడ్డి
రామిరెడ్డి రామసుబ్బయ్య, రఘురామిరెడ్డి, ఐజయ్య, సుబ్బయ్య, మాజీ కౌన్సిలర్స్ మునయ్య, కన్నమ్మ, జాకీర్ హుసేన్, లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, వైసీపీ నాయకులు గన్ని కరీం, కిరణ్ కుమార్, సాయిరాం రెడ్డి, రెహమతుల్లా, పార్దుడు, ఎద్దు రవి, జలీల్, కాల్వ నాగరాజు, చాణిక్యరాజు, మూలసాగరం భాస్కర్ రెడ్డి, మధుగౌడ్, శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది 16 నెలల నుంచి కూడా ప్రజల చెలగాట అనేది కరెక్ట్ కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరియు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మహిళా సంఘాలతో కార్యకర్తలతో మరియు పెద్ద ఎత్తున నాయకులు అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫీస్కి వచ్చి ఏదైతే మహిళలు పడుతున్న ఇబ్బంది మద్యం వల్ల ప్రతి ఒక్కరు మగవాళ్ళందరూ మద్యానికి బానిసయ్యి ఇంట్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అని వైఎస్ఆర్సీపీ పార్టీకి దృష్టికి తీసుకురావడము, ఈరోజు దాని దృష్టిలో పెట్టుకుని ఎక్స్చేంజ్ ఆఫీస్కి రావడము, వినతి పత్రం అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట ప్రతి సందులో ప్రతి ఒక్క చోట మంచినీరు అయితే దొరుకుతుందో లేదో తెలియదు కానీ మద్యం అయితే నీరులా పారుతుంది అనే విషయము నిజంగా ఒప్పుకోవాల్సిందే. నారా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పడము పెద్ద గొప్ప సంగతి కాదు. ఈరోజు మహిళల పుస్తలతో ఆడుకుంటున్నారు. కాకపోతే ప్రతి ఒక్క చోట మొన్ననే మనం రీసెంట్ గా చూస్తే కల్తీ మందు తాగి ఎంతో మంది చనిపోవడం జరిగింది. ఎక్స్చేంజ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఈరోజు దీనికి వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి. అంతే కాకుండా ఆదేశించి ఎక్కడ కల్తీ మద్యము రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి లేదు గుడి లేదు ఇలా ప్రతి ఒక్క చోట మద్యాన్ని విక్రయించడము, ఓపెన్ ఏరియాలలో అమ్మకడము తాగడము ఇలా ఎక్కువ దాన్ని తాగి వచ్చి మహిళలకు హింసించడము ప్రతి ఒక్క చోట చిన్న చిన్న గొడవలాగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అలాగే మద్యం తాగిన వ్యక్తికి తల్లి ఎవరో చెల్లి ఎవరో అసలు ఏంటి వివేక్షణ రహితం కోల్పోయి చిన్న పిల్లలని చూడకుండా అత్యాచారాలు అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎక్కువైనాయి. ఇవన్నీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విఫలమయ్యింది. మహిళలందరి తరఫున పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మద్యపాన నిషేధానికి అడుగులు వేసే విధంగా ప్రభుత్వానికి తల వంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బెల్ట్ షాప్లు అయితేనేమి, పర్మిట్ రూమ్స్ అయితేనేమి కల్తీ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నియంత్రించాలని ఈరోజు ఇక్కడ స్టేషన్ ఆఫీసర్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ముఖ్యంగా చూస్తే చంద్రబాబు గారు చెప్పారు 20 లక్షల మందికి ఈ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఈ విధంగా కార్యకర్తలకు ఇస్తున్నారు అన్నట్టుంది. వాళ్ళందరి చేత కార్యకర్తలందరి చేత కూడా ఈరోజు కల్తీ మద్యాన్ని విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ చంద్రబాబు గారు. కేవలం అంటే పార్టీ ఆర్థికంగా పటిష్టం చేయడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆధీనంలో షాపులు ఉండేవి. అదేవిధంగా పారదర్శకంగా పైనుంచి కింది వరకు కూడా ప్రతి దగ్గర కూడా చెక్ అనేది ఉండేది. కానీ ఈరోజు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈరోజు చెక్ అనేది ఎక్కడ కూడా చెక్కింగ్ అనేది లేక ఈరోజు ఈ విచ్చలవిడిగా ఈ కల్తీ మద్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏవైతే పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయో ఆ క్వార్టర్ బాటిల్స్ 90 రూపీస్ నుంచి 130 రూపీస్ మధ్యలో ఉండే క్వార్టర్ బాటిల్స్ లో ఎక్కువగా 4 ఒక దాంట్లో ఖచ్చితంగా కూడా కల్తీ మద్యం ఉంటుంది. వాటి లేబుల్స్ వాటి క్యాప్స్ అవన్నీ కూడా కంపెనీ నేమ్స్ లాగానే పెట్టి మరి దాంట్లో కల్తీ మద్యాన్ని నింపడం జరుగుతుంది. దీనివల్ల ఎంతో మంది పేదలు వాళ్ళు ఈరోజు అలా ఆరోగ్యం పాడయ్యి మనం చూసాం ఎంతో మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా మనం అన్నమయ్య జిల్లాలో 10ల సంఖ్యలో
ప్రతి నెల కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కల్తీ మాంద్యం గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్రగిరి ఆదేశాలతో నంద్యాలలో ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. నాయకుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే మంచి నాణ్యమైన మాంద్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మాంద్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని సార్ల. ఈ నారావారి మాంద్యాన్ని మానుకోండి సార్, ముందు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు, దయచేసి మంచి నాణ్యమైన మాంద్యం ఇవ్వండి, కానీ నారావారి మాంద్యం ఇవ్వకుండా సప్లై చేయకుండా ఉండేది చాలు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం గురించి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సరైనటువంటి న్యాయం చేకూరాలి. మహిళలకు పార్టీలకు అతీతంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి 95లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేవలము మద్యం అమ్ముకునేటోళ్లకు బానిసగా మారి వాళ్ళ సంపాదన కోసము రామారావు గారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తిని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానంటే మనం నమ్మడం అనేటువంటిది ఎంత మనం చేసుకున్నటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే కాలంలో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, మన ఇంట్లో మన భర్తలు సుఖంగా ఉండగలుగుతారు, మన కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు సంపాదించుకోవడానికే వీళ్ళు అవినీతిని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇష్టం వచ్చినట్లుగా ఈ కల్తీ మద్యాన్ని వీధికి ఒక షాప్ చొప్పున పెట్టించి వాళ్ళను ధనవంతులను చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రక్రియ వల్ల ఈ రోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నా అతనికి పట్టడం లేదు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము. ఏ కుటుంబం కూడా కల్తీ మద్యం తాగి నాశనం కాకుండా కాపాడేటువంటి భాగంలో మహిళలకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. మద్యం అమ్మకుండా, నాసిరకం మద్యం అమ్మకుండా చూస్తాము, తక్కువ రేటుకే మద్యం ఇస్తానని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళే సొంతంగా మద్యాన్ని తయారు చేపిస్తూ ఈరోజు సంపద సృష్టించుకునే విధంగా వాళ్ళ నాయకులకు సంపద సృష్టించుకుంటూ ఈరోజు ప్రజల మాన ప్రాణాలను లెక్క చేయకుండా మహిళల తాలిబొట్లు పెంచుతూ మీరు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ మద్యం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు నాశనమై రోడ్డుమై పడే పరిస్థితి ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ, మరి అలాగే ముఖ్యమంత్రి గారు కానీ, మరి వీటిపై ఎవరైతే ఈ నకిలీ మద్యం చేపట్టారో మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉంది. మరి తప్పకుండా ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలా. తప్పకుండా మరి రాబోయే కాలంలో మహిళలతో మరింత ఉధృతంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి దీనిపై పోరాటం చేస్తామని కూడా సందర్భంగా జరుగుతుంది. 16 నెలల నుంచి కూడా ప్రజల చెలగాటం అనేది కరెక్ట్ కాదు. దానికి తోడు మన గౌరవనీయులు, మన మహిళా నేతలు మరియు మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది నేను ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ నంద్యాల. దీన్ని నేను మా పై అధికారి జిల్లా అధికారులకు మరియు 2 జిల్లా అధికారులకు డిప్యూటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోతాను. మీరు ఏదైతే రిప్రజెంట్ చేశారో దాన్ని మేము హెడ్ ఆఫీస్ కూడా పంపడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని మేము పరిశీలించి రూల్స్ ప్రకారమే మేము షాపులు కానీ, బార్లు కానీ వాటికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ ఏదైనా కానీ మనం కోర్టులో ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు ఏదన్నా దీంట్లో మాకు ఈ రూపంలో ఏది ఇచ్చినా మేము ఒకసారి మళ్ళీ పరిశీలించి రూల్స్ ప్రకారమే ఇస్తాము. బెల్ట్ షాపుల విషయానికి వస్తే మేము చాలా కేసులు పెట్టడం జరిగింది. లాస్ట్ 110 నుంచి ఇప్పుడు నేను ఇక్కడ రాసిన తర్వాత 1 year అయిపోయింది. దాదాపు నేను బెల్ట్ షాపులు ప్రతి మండలంలో నాకు 4 మండలాలు ఉన్నాయి, నంద్యాలతో కాకుండా అన్ని దగ్గర బెల్ట్ షాపుల కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ కన్జంప్షన్ అంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా కూడా కేసులు పెట్టడం జరిగింది. అయినా మీరు ఇది నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి నేను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీంట్లో ఏదైనా మేము డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా
నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీలు క్లియర్ చేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. చాగల్మరి మండలం చింతచెరువు గ్రామంలో దాదాపు 80 దళిత కుటుంబాలు జీవిస్తున్నా, గ్రామం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా ఆ గ్రామ దళిత ప్రజలకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయకపోవడము బాధాకరం, విచారకరం, దుర్మార్గం. ఇవాళ చూస్తున్నాం, అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు కానీ ఓట్ల కోసం వస్తారు, మీకేం కావాలని చేస్తామంటారు. కానీ ఇంతవరకు కూడా ఆ గ్రామంలో దళితులకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈరోజు రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు, అధికారులు ఉన్నారంటే దీన్ని బట్టి తెలుస్తుంది. ఇవాళ జిల్లాలో అనేక గ్రామాలలో ఈరోజు శ్మశాన వాటికలు లేకపోవడంతో చాలా ఇబ్బందులుగా చెరువులు దాటి శ్మశాన వాటిపై దహన సంస్కారం చేసిన దుస్థితిలో ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ గ్రామంతో పాటు చింతచెరువు గ్రామంతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు లేని గ్రామాలను సందర్శించి వారికి ఒక సంరక్షణగా దాదాపు ప్రభుత్వ భూములు ఏర్పాటు చేసి దానికి ఒక సంరక్షణ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పక్షంలో ఇంకా ఈ అన్ని జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలతో ఈ శ్మశాన వాటికల కోసం ప్రత్యేక ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి సిపిఐ పార్టీగా ప్రభుత్వ అధికారులను, అధికార పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఈరోజు నంద్యాల మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు చాగలమారి మండలం చింతచెరువు గ్రామంలో శ్మశాన వాటికను దళితులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అతి విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఊరు ఏర్పాటైంది కానీ ఇంతవరకు శ్మశాన వాటికను వాళ్ళకు కల్పించలేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. వాటితో పాటు అక్కడ శ్మశాన వాటిక లేదు అని మీరు నిర్ధారణ చేసినప్పుడు వాళ్ళ అక్కడ ఉండేటువంటి రైతులతో పొలం కొనైనా సరే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వమే, రెవెన్యూ డిపార్ట్మెంటే వాళ్ళకి అమౌంట్ అందజేసి వాళ్ళకు స్థానికంగా వాళ్ళకు అంతిమ క్రియలు జరుపుకునే దానికి భూమి కల్పించే ప్రతిపాదన కూడా ప్రభుత్వంలో చట్టంలో కూడా ఉంది. కానీ ఇంతవరకు మీరు ఆ విధంగా నిమ్మక నీరుగా మీరు ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధాకర విషయం. మాకు శ్మశానం లేదు, ఉన్నా గానీ రానియడంలే, దావలేదు, ఏం లేదు. ఆ శ్మశానం మాకు ఎకరా ఉన్నది, అప్పుడు ఆ ఎకరా వాళ్ళే చేసుకొని మమ్మల్ని రానియడం లేవు. కొట్టనికి ఆ పీనిగా పోతా కింద పడినా గానీ ఎత్తనీలే, బురదల మోకాళ్ళ లోతు పోతనేది. పీనుని కూడా ఎత్తనీయకుండా ఎదుక్కుపోలి అని చెప్పినారు. ఎట్లా కూడా కొట్లాడో పోయినారు దాటి అట్లా అడ్డానికి చేస్తున్నారు సార్. మాకు శ్మశానం కావాలా, మీరందరూ నమోదించి మాకు ఇవ్వాలి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో 168 సర్వే నెంబర్ నందు ప్రభుత్వం పేదలకు 92 ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ స్థలాలలో నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. అయితే ఈ స్థలం ప్రక్కన ఉన్న 164 2 సర్వే నెంబర్ నందు 1.32 ఎకరాల స్థలంలో కురువ బ్యాగులు అనే వ్యక్తి నాపరాతి గని బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీనిని వెంటనే ఆపాలని సోమవారం పీజీఆర్ఎస్ నందు డిఆర్ఓ రాబు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మాది పలుకూరు గ్రామం, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా. తాతయ్య గుడి వీధి. అక్కడ మాకు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు. దాదాపు ఒక 90-100 ఇండ్లున్నాయి. అక్కడ నిర్మాణం జరిగింది. ఇంత ముందు కూడా 2016లో అక్కడ విశ్వనాథన్ రెడ్డి అని సిరిదేవి పెరట ఉండే, అది మైనింగ్ వాళ్ళు బ్లాస్టింగ్ చేసినారు. అప్పుడు ఆగినాయి. బనాంపల్లెకి పోయినాం, అక్కడ ఎంఆర్ ఆఫీస్ కాడ ధర్నా చేసినాం. ఇక్కడ కర్నూలుకి పోయినాం, అక్కడ కూడా మా కలెక్టర్ దగ్గర అర్జీలు ఇచ్చినాం. చాలా ఇబ్బంది పడినాం, వాళ్ళు నిలబెట్టేసినారు. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు పక్కన
భాగ్యాలని పూర్వ భాగ్యాలని వాళ్ళది స్థలం కొనుక్కొని అక్కడ బ్లాస్టింగ్ పెడుతున్నాడు సుబ్బారెడ్డిని. సుబ్బారెడ్డి బ్లాస్టింగ్ పెడతాడని చెప్పి ముందనే వాళ్ళు పొక్లింగ్ తో మేము బేకర్ తో చేసుకుంటామన్నారు. బేకర్ కాకుండా వాళ్ళు బ్లాస్టింగ్ పెడతారని భయంతో మేము నిలబెట్టేసినాం. కానీ వాళ్ళు ఆగరంట, పెడతారంట. కాబట్టి మాకు న్యాయం జరగాలని కలెక్టర్ మేడం కాడికి వచ్చినాము. మీరు ఖచ్చితంగా మాకు లిమిటెడ్ గా మీరు అక్కడ పోయి ఆపేయాలని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి నమస్కారం. మాది పలకూరు సార్. నా పేరు జయమ్మ. మా ఇండ్ల దగ్గర ఆనుకొని గండ్లు పెడుతున్నారు. మేము పోయి మళ్ళీ నీకు పోయినా కానీ మమ్మల్ని గుంజి పారేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అయింది. మా ఇంట్లో పిల్లలు కూడా నిద్ర పోలేకుండా ఉన్నారు. దుమ్ము అంత కండ్లు అన్ని మేము నలుచుకుంటూ ఉన్నాం సార్. మాకు అంత చాలా ఇబ్బంది అయింది. మీరు ఏం చేసుకోలేరు, మేము గండ్లు చేస్తామంట. భాగ్యాలది సుబ్బాడి కొన్నాడు, కొని అగ్గోకి ఇచ్చినారని కొని ఈ పని చేస్తున్నాడు. పార్టీలో మాకు సంబంధం లే, మాకు న్యాయం కావాలా. మావి ఇండ్లు పడిపోతాయి. మాకు పార్టీలతో సంబంధమే లే. కలెక్టర్ కాడికి వచ్చింది, కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి పొగురుంది, అట్టందుకు మాట్లాడుతున్నాడు. మా దగ్గర బనగానపల్లె మండలం పలకూరు గ్రామం. అది మా ఇండ్ల పక్కల మైనింగ్ స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు 2016 సంవత్సరంలో వద్దని స్టే తెచ్చినాము, అవి అక్కడ ఆపేసినారు. మళ్ళీ వీళ్ళు కొత్తగా మళ్ళీ ఈ మధ్య కొని మళ్ళీ గని దొక్కుతూ మమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తున్నారు. అవి మాకు ఇళ్ళకు దగ్గర ఉండడం వలన మాకు హానికరంగా ఉంది. దయచేసి అవి మాకు గన్లు తవ్వడానికి అవకాశం వద్దు, మా గన్లు వద్దు, మా ఇల్లు మా కట్టిన ఉండాలా. వాళ్ళు ఏమైనా చేసుకోని ఆ భూమిని, మైనింగ్ మాత్రం వద్దు. ఇది మేము కోరుతున్నాం. వ్యవసాయం చేసుకోరు, ఇక్కడ ఏమైనా రైస్ మిల్ ఏమైనా కానీ చేసుకోరు, మైనింగ్ మాత్రం వద్దు. ఇది కోరుతూ అందరం మాకు బాధ చేయాలని కోరుకుంటున్నాం. వీళ్ళేదో మాకు తెలియదు, వాళ్ళు మా ఇంటి పక్కల స్టార్ట్ చేసినారు, కొక్కులింగులు వచ్చినాయి, మేము వచ్చి ఆఫ్ చేసినాము. ఇది మేము దొక్కుంటామన్నారు వాళ్ళు. మీకు దొక్కడానికి కాదు, ఇంత ముందుకు ఇది ఆపేసినారు కదా, మళ్ళీ మీరు కొన్నారో మేము అడిగినాం దాని. లేదు మేము చిన్న బ్రేకర్ పెట్టుకుంటాము, బ్లాస్టింగ్ చేయము అని వాళ్ళు అంటున్నారు. బ్రేకర్ వద్దు, బ్లాస్టింగ్ వద్దు, ఏం వద్దు, మాది మా కట్టడాల. మీరు ఇళ్ళ పక్కల గన్నులు దొక్కడం ఏంటయ్యా? పూర్తి ఊరి బయట దొక్కుంటారని మేము అనడం లేదు కదా. ఇళ్ళ పక్కలనా వద్దు, ఇళ్ళ పక్కల దోవద్దు. ఆ భూమి ఏమైనా చేసుకోరు కానీ గన్లకు మాత్రం పర్మిషన్ ఇయ్యారు సార్. అంతే. లీజ్ ఆఫీసర్లకు కూడా అవి లీజు ఇయ్యాకరి, ఆ గన్లు తోవని ఆకరి కోరుతూ మీ సమర్థించుకుంటాం. పలకూరు నుంచి వచ్చిన వాళ్ళను మా ఇంటి పక్కలో గని వీకుతున్నారు. ఇంకా ఈ ఇంటి పక్కల గని వీకుతుంటే వద్దన్నే గాని పీకెత్తున్నారు. వాళ్ళను మేము వద్దనమని చెప్తున్నాం. మా కొంపలు పడిపోయినాక మేము ఏం చేయాలి సార్? మేము చెప్పినా గానీ వినకుండా ఉన్నారు, ఆడలు వచ్చి గుంజెత్తున్నారు. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నంద్యాల విద్యుత్ కార్యాలయ ఆవరణంలో 3 రోజుల నుండి నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో వివిధ వయస్సుల వారీగా నిర్వహించిన పోటీలలో విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. 60+ విభాగం నందు మద్దిలేటి మున్రెడ్డి మొదటి బహుమతి మరియు బ్రహ్మానందరెడ్డి రామయ్య రెండవ బహుమతి. అదేవిధంగా 50+ విభాగంలో మొదటి బహుమతి శేఖర్ అంజయ్య చౌదరి, రెండవ బహుమతి శివారెడ్డి మహేష్ గెలవడం జరిగింది. 40+ విభాగంలో పవన్ మధు మొదటి బహుమతి, పవన్ నాగేశ్వరరావు రెండవ బహుమతి. 30+ విభాగంలో ప్రసాద్ హీరోస్ మొదటి బహుమతి, పవన్ సుభాష్ రెండవ బహుమతి గెలవడం జరిగింది. 20+ విభాగం నందు ఆపిల్ కిరణ్ మొదటి బహుమతి, రంగా విజయ్ రెండవ బహుమతి గెలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసులు, ట్రెజరర్ ఓబిఎన్ రెడ్డి, గౌరవ సలహాదారుడు చంద్రమౌళి, అదేవిధంగా సెక్రటరీ రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈరోజు ఫ్రెండ్షిప్ అసోసియేషన్ వాళ్ళు గత 20 సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా ఆల్ ఏజ్ గ్రూప్స్ షటిల్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, ప్రాక్టీస్ మ్యాచ్లు కండక్ట్ చేయడం, డైలీ ప్రాక్టీస్ చేయడం. మరి ఇది చాలా ఆరోగ్యానికి మంచి ఎక్సర్సైజ్. మంచి అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్పారు, రిటైర్డ్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్, 78 years లో ఆయన షటిల్ ఆడుతున్నారంటే నిజంగా గ్రేట్. కాబట్టి ఇట్లా 60+, 70+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఆడటం అనేది ఇది మంచి ఎక్సర్సైజ్ బాడీకి. మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి మరి జీవన విధానాన్ని ఈ షటిల్ అసోసియేషన్ వాళ్ళు అందిస్తున్నందుకు వాళ్ళందరినీ అసోసియేషన్ వాళ్ళ పేరు పేరున అభినందిస్తూ ఫ్యూచర్ లో ఇంకా బాగా జరగాలని, మా సహాయ సహకారాలు కూడా ఫ్యూచర్ లో ఈ అసోసియేషన్ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అసోసియేషన్ అభినందిస్తూ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా నేను
అభినందిస్తూ ఈ విన్నర్స్ ను కూడా అభినందిస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుసగా 20 సంవత్సరాలు ఇలాంటి టోర్నమెంట్ జరగడం చాలా గొప్ప విషయం. మామూలుగా స్కూల్ పిల్లలకో కాలేజ్ పిల్లలకో రెగ్యులర్ గా ఈవెంట్స్ జరుగుతుంటాయి, కానీ ఇలా 20+ నుంచి 60+ వరకు షటిల్ లోనే కాదు ఏ గేమ్ లో కూడా మన నంద్యాల జిల్లాలో జరిగినటువంటి సందర్భం లేదు. మరి ఈ సందర్భంగా ఇంత చక్కగా ఇంతమందితో ఇన్ని ఈవెంట్స్, ఇన్ని రకాల ఏజ్ కేటగిరీస్ లో ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా లాస్ట్ 20 years గా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నందుకు ఫ్రెండ్స్ షటిల్ టీమ్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా గోల్ కూడా ఒకటే, నేను క్రీడా భారతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, ప్రతి ఒక్కరిని ఆడించాలా. రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుంచి 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో ఉండాలా, ఏదో ఒక ఆట ఆడాలా. సాయంత్రానికి ఎంతో కొంత 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేది మా గోల్. ఖచ్చితంగా ఇక్కడ ఈ రోజు ఎంత కాంపిటేటివ్ గా జరుగుతున్నాయంటే రేపటి నుంచి మేము కూడా షటిల్ మొదలు పెట్టాలనేంత ఉత్సాహంగా ఉంది ఈ రోజు. కాబట్టి ఇంత చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసి మా మిత్రుడు, మరి మేము ఇక్కడికి రావడానికి కారణం చంద్రమౌళి గారు, వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ 20వ వార్షికోత్సవంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడాకారులందరికీ ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సహకరించినటువంటి కరెంట్ ఆఫీస్ అధికారులకు మరియు ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రముఖ డాక్టర్లకు, అదేవిధంగా మిగతా వాళ్ళకందరికీ కూడా ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. 20+, 30+, 40+, 50+, 60+ విభాగాల్లో ఫైనల్స్ నడుపుతూ ఉన్నాము. దాదాపుగా టోటల్ గా ప్రతి ఈవెంట్ లో కూడా 30 టీంలు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుతున్నాం. మీ అందరి సహకారము, మీ అందరి క్రమశిక్షణతో కూడినటువంటి ప్లేయర్స్ అందరూ, మీ అందరి సహకారంతోనే మేము ఇంత దిగ్విజయంగా నడుపుతున్నాము. ఇందులో మా గొప్పతనం ఏం లేదు, సహకరించేటువంటి వాళ్ళు ప్లేయర్స్ యొక్క క్రమశిక్షణ వల్లనే మేము ఇంత చక్కగా నడపగలుగుతున్నామని చెప్పి క్రీడాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. షటిల్ అసోసియేషన్ తరఫున ఛాలెంజ్ కప్ నిర్వహిస్తున్నటువంటి అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ ఛాలెంజ్ కప్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సో దీన్ని ఇలాగే కొనసాగించాలని మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాము. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వారికి, ముఖ్యంగా నిర్వాహక సభ్యులకు ముఖ్యంగా అభినందనలు. అందరికీ టౌన్ లో ఎంతో ఘనంగా నిర్వహించబడే టోర్నమెంట్లలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. అసలు ప్రతి సంవత్సరం గానీ మౌలి అన్న ముఖ్యంగా నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలవడం జరుగుతుంది. అసలు చూస్తుంటేనే మాకు ఆడాలనిపిస్తుంది, కాకపోతే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆడలేకపోతున్నాము. అండ్ దెన్ అందరికీ ఆయుర ఆరోగ్యాలని ఎంకరేజ్ చేస్తున్న కమిటీ నిర్వాహక సభ్యులకు అభినందనలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కు తలమానికమైన ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ ఆంధ్రప్రదేశ్కు మోసం చేయడమే కాక 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధినిచ్చే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ గోబ్యాక్ అని ఈ నెల 16వ తేదీన పీఎం నంద్యాల కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా 15వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు భారీ నిరసనకు సిద్ధమవుతున్నట్లు నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యేసురత్నం, ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షులు శ్రీనివాసులు, బాలవెంకట్, సుశీలమ్మ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన రాయలసీమ ప్రాంతం ముఖదారమైనటువంటి కర్నూలు జిల్లాకు, అలాగే నంద్యాల జిల్లాకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రధానంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు పరిష్కారం కాకపోగా, ప్రధానంగా కార్మిక వర్గానికి సంబంధించినవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు. దాన్ని పూర్తిగా ఈ 10 సంవత్సరాల కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనేక దఫాలుగా నిర్ణయాలు తీసుకొని కుట్రలు పండి
అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మారుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలనేదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాడు కలిసి ఈరోజు కర్నూలుకు వచ్చినప్పుడు సందర్భంలో దాన్ని గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే కార్యక్రమాన్ని ట్రేడ్ యూనియన్స్గా ఈరోజు 15వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నంద్యాలలో చేయబోతా ఉన్నాం. రేపు 15వ తారీఖు 16వ తారీఖుల్లో నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి, అందులోనూ కర్నూలు నంద్యాల జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. నిజంగా పర్యటనకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావా నరేంద్ర మోడీ అని చెప్పి మేము సిఐటిగా ఏఐటిఎస్గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో అనేక వాగ్దానాలు నరేంద్ర మోడీ ఇచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం వంటివి, నల్ల డబ్బును వెలికి తీస్తా అని చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏవి అమలు చేయకోకుండా వడ్డీల పేరు మీద, జిఎస్టీ పేరు మీద ప్రజలను అడ్డి విడిచేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. దేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకోకుండా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అమలు చేసి ఈరోజు ఎగనామలు పెట్టాడు. అట్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టే పరిస్థితి ఉంది. అంటే నరేంద్ర మోడీ అంటే దేశానికి ఎగనామం పెట్టేవాడు, రాష్ట్రానికి పంగనామాలు పెట్టేవాడిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు. నువ్వు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవి అమలు చేయట్లేదని చెప్పి స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు. దాదాపు 11 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసి ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి ఆశించినటువంటి కళలన్నీ కూడా ఈరోజు శూన్యమైనవి. వీటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీలు బాధ్యత వహించాలని చెప్తా ఉన్నారు. అసలు రావద్దు అని చెప్తున్నాం ఆయన. అయితే అడ్డుకోవడానికి ఆయన హెలికాప్టర్లో వస్తున్నాడు, ఎక్కడో దిగుతాడు. దిగిన దగ్గర ఖచ్చితంగా అక్కడ లోకల్ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మేము చెప్పేదేమంటే ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వాళ్ళని అడ్డుకోమని చెప్తున్నాం. మీ సపోర్టుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా, మీరు ప్రశ్నించారని అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఎప్పుడు పెద్దగా మాట్లాడుతూ ఉంటారు కదా, మేము సంకీర్ణ ప్రభుత్వం మాతోనే నడుస్తుందని చెప్తున్నారు కదా. మరి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు మాట్లాడరు అని అడుగుతా ఉన్నాం. అందుకోసమే మీకు బాధ్యత లేదా అని. అందుకోసం నిరసనగా మేము నిరసన ర్యాలీలో పాల్గొంటాం. రాబోయే కాలంలో అయినా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల శీతకన్ను అదే పద్ధతుల్లో వ్యవహరిస్తే ఖచ్చితంగా జనాలు రోడ్ల మీదకి వస్తారు. జనరేషన్ జెడ్ పేరు మీద నేపాల్లో ఎట్లయితే జరిగిందో భారతదేశ జనరేషన్ జెడ్ పేరు మీద కూడా ఈరోజు బీజేపీ యొక్క ఓట్ చోరీ విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కాలం దగ్గర పడిందని చెప్పి హెచ్చరిస్తాం. రైతాంగ సమస్యలపై ప్రధాని మోడీ స్పందించాలని, జిల్లాలో స్పష్టమైన ప్రకటన చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి తక్షణమే పార్లమెంట్లో చట్టం చేయాలని ఏపీ రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎన్జిఓ కాలనీలో ఉన్న రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, రామచంద్రుడులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై పార్టీలకు అతీతంగా రైతులు కదలి రావాలని పిలుపునిచ్చారు. పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతన్న కుదేలవుతున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన మొక్కజొన్న, ఉల్లి, మినుములు, మిర్చి, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రబీ ప్రారంభం అవుతున్న వేళ సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటలకు తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శులు సురేష్, రామ్మోహన్, వీరన్న పాల్గొన్నారు. ఒకసారి మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాల్లో రైతుల సమస్యలపైన చేసినటువంటి ఆందోళనలు, వాటిపైన వచ్చినటువంటి ఫలితాలు, అట్లాగే మా లోపాలు ఏవైనా ఉన్నా వాటిని గురించి చర్చించి ఒక కొత్త కమిటీని కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి కమిటీగా కొత్త కమిటీగా కూడా మార్పు చేసుకోవడం జరిగింది.
జిల్లా అధ్యక్షుడిగా నేను ఏ రాజశేఖర్, జిల్లా కార్యదర్శిగా టి రామచంద్రుడు, అట్లాగే కార్యదర్శి వర్గ సభ్యులుగా వి సుబ్బరాయుడు జిల్లా ఉపాధ్యక్షుడు, టి వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షుడు, ఏ సురేష్, అట్లాగే ఎం వీరన్న సహాయ కార్యదర్శులుగా 7 మందితో ఈ కమిటీ ఏర్పడినటువంటి పరిస్థితి జరిగింది. ఈ మహాసభలో మరి రైతుల సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో కూడా విపరీతమైనటువంటి తుఫాన్లు పడడం ద్వారా వ్యవసాయంలో ఈరోజు చాలా నష్టదాయకమైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా వేసినటువంటి మొక్కజొన్న విస్తారంగా వరి తర్వాత ఎక్కువ ఎకరేజీగా ఉన్నటువంటిది ఈరోజు మొక్కజొన్న అట్లాగే సోయాబీన్, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి కాయలు పగిలేటువంటి టైంలో మూసుకొని పోయినటువంటి పరిస్థితి జరిగింది. దీని వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గతంలో చెప్పేవాడు మేము ఏ సీజన్లో ఆ సీజన్లో నష్టపరిహారం ఇస్తాము, మరి ఇప్పుడు ప్రకటించండి. నష్టం జరిగింది కదా, మీరు నష్టం జరిగినట్లుగా అంచనాలు వేసి పంపించారు అగ్రికల్చర్ అధికారులు, కానీ ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి లేదు. వెంటనే ప్రకటించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటి వనరులు ఉన్నా, మెట్ట భూములు ఉన్నా, మరి వాటికి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తిగా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వెనుకబాటుతనం, అలసత్వం తప్ప మరొకటి కాదు. కుంటున్నది అంటే ఈరోజు లిఫ్ట్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అలగనూరు రిజర్వాయర్, SRMC పాములపాడు దగ్గర 2 లిఫ్ట్ ఇరిగేషన్లు, అట్లాగే జడ్డువారపల్లి దగ్గర వెలుగోడు రిజర్వాయర్ పైన వీటిపైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసినట్లయితే జిల్లాలో దాదాపు మరొక 70,000 ఎకరాలు సాగునీరు తీసుకురావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. వాటికి వెంటనే ఆమోదం ప్రభుత్వం చేయాలనేటువంటివి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ఈ మహాసభలు చేసిన తీర్మానాలు రానున్న 3 సంవత్సరాల కాలంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పక్షాన ఉద్యమాలు చేయాలనేటువంటిది నిన్న మహాసభలో కొత్తగా ఎన్నుకున్నటువంటి కమిటీ మహాసభ మొత్తంలో తీర్మానాలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ నెల 16న జిల్లాకు ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాం. మీ రాక ఈ జిల్లా సందర్భం రైతులకు ఒక మంచి సమస్య తీర్చే విధంగా ప్రకటన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంటలు, విస్తారంగా వేసినటువంటి పంటలు చాలా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్నటువంటి ప్రతి పంటకు రైతులకు నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వం కేంద్రంలో మేము మద్దతు ధర ప్రకటించామని చెప్పి ప్రకటన చేశారు. మీరు ప్రకటించిన మద్దతు ధరలన్నీ కూడా పేపర్లకు పరిమితమయ్యాయి. మీ చట్టం ప్రకారం, మీరు ప్రకటించిన ప్రకారం మొక్కజొన్న క్వింటాలకు 2,400 రూపాయలు ఇవ్వాలి. ఈ నంద్యాల జిల్లాలో 1,57,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసినట్టు రైతాంగం ఉన్నారు. ఇప్పటికీ సగం పంట దెబ్బతిని రైతాంగం నష్టపోయారు. వచ్చినటువంటి అరకొర దిగుబడిని అమ్ముకుందామంటే ఇప్పటి వరకు జిల్లాలో ఏ ఒక్క చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. 2,400 రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు మద్దతు ధరలు కేవలం 1,600 నుంచి 1,700, 1,800 రూపాయలకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఈ ప్రకటనలో ఈ పర్యటన సందర్భంగా మీరు పెట్టేటువంటి మద్దతు చట్టం ప్రకారం ప్రభుత్వం జోక్యం చేసుకొని 2,400 రూపాయల ప్రకారం ఈ రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వమని అడుగుతున్నాం. అదేవిధంగా పంటల బీమాను అమలు చేసి నష్టపోయిన రైతులందరికీ కూడా పంటల బీమా ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. ఈ నెల 14వ తేదీ నంద్యాల పట్టణంలోని షిరిడి సాయి సత్సంగ్ సేవా సమితి ఆధ్వర్యంలో భగవత్ సేవా సమాజ్ వారి సహకారంతో పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీమద్ రామాయణ సత్సంగ్ జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రం సాయి శ్రీనివాసరావు, సెక్రటరీ ఎర్రం సాయి హేమంత్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు కార్యక్రమ వివరాలను తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలకి నా నమస్కారములు. నా పేరు సాయి శ్రీనివాసరావు, నంద్యాల. నేను భగవంతుడి నామస్మరణలో షిరిడి సాయి సత్సంగ సేవా సమితి ద్వారా సత్సంగాలు నిర్వహిస్తూ ఎప్పుడు భగవన్ నామస్మరణలో ఆనందంగా జీవిస్తున్నాను.
2 నెలలకోసారి సత్సంగం నిర్వహణ చేస్తూ ఉంటాను. దాని భాగంగా శ్రీమద్ రామాయణం జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు నిర్వహణ చేస్తున్నాము. మన సంజీనగర్ రామాలయంలో శ్రీమద్ రామాయణం మీద ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రవచనాలు వక్తలు శ్రీశైలం శ్రీ సాయిదాస్ గారు, అలాగే కర్లపూడి కృష్ణ గారు నెల్లూరు నుంచి వస్తున్నారు. అలాగే గంజి మల్లికార్జున ప్రసాద్ కడప జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వారు వస్తున్నారు. ఈ ప్రవచనాలకి పట్టణ ప్రజలు, భక్తులు అందరూ వచ్చి రామాయణం విని వారి వారి జ్ఞాన సంపదని పెంచుకొని తద్వారా ఆనందంగా జీవించగలరని, ఈ కార్యక్రమం జయప్రదం చేయగలరని నంద్యాల పట్టణ ప్రజలకి మరీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై సాయిరామ్. రేపు అంటే మంగళవారము సాయంత్రం 5:30కి ప్రారంభమై 9 గంటలకి రామాయణ ప్రవచనాలు ముగిస్తాము. తదుపరి ప్రసాద వితరణ కూడా ఉంది. భక్తులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ మద్యాన్ని అరికట్టాలని కదం తొక్కిన మహిళలు. నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేత. ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. పలుకురు గ్రామంలో చేపడుతున్న నామరాతి గనుల ప్లాస్టిక్ ఆపాలని డిఆర్ఓకు స్థానికుల వినతి. ముగిసిన ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు. కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ కార్మిక సంఘాల హెచ్చరిక. మండల కేంద్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు. రేపటి నుండి శ్రీమద్ రామాయణ సత్సంజ్ఞాన మహాయజ్ఞం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.